ఏదైతే తల్లికి వందనానికి సంబంధించి విధి విధానాలు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. విధి విధానాలు వాళ్ళకి అనౌన్స్ చేసేశారు. ఆధార్ కార్డు లింకప్ అన్నారు అన్నటువంటి విద్యార్థులకి అండ్ తల్లులకి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పి సూచించారట. ఇవాళ నుంచి 27వ తారీఖు వరకు ఆధార్ క్యాంపులు నడుస్తాయి. తల్లికి వందనం పథకం కింద అందించే 15,000 రూపాయలు అందాలంటే విద్యార్థులు తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు ఇది? రేషన్ కార్డా ఆధార్ లింకప్ అంటే ఆధార్ అయితే గనక మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు ఆధార్ లింకప్ ఉంది. తద్వారా ఆ బ్యాంక్ అకౌంట్లలో మనకి ఎంత డబ్బులు ఉందన్నది ప్రభుత్వానికి తెలుస్తుంది. తద్వారా దాంట్లో అర్హులు అనర్హుల్ని తేల్చడం. ఇక్కడ 2 కోణాలు. ఒకటి, ఒక 15,000 ఇస్తారు, ఒక తల్లికి ఒక 15,000 ఇస్తారు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. అది ఇంకా స్పష్టత రాలేదు. ఆ మధ్యన అబద్ధం అన్నారు, నిజమేంటో చెప్పలేదు. మామూలుగా మిగతా వాటిని ఖండించినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఖండించలేదు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఆధార్ అప్డేట్. ఇంతకాలం వాళ్ళందరూ ఏళ్ల తరబడి తీసుకుంటుంది ఏంటి? ప్రతి ఒక్కరిది ఆధార్ లింకప్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటి ఆధార్ అప్డేట్ అన్నటువంటి అంటే కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నట్టు, అంటే కొత్తగా లబ్ధిదారులు గుర్తిస్తున్నట్టు, పాత వాళ్ళకి సంబంధించిన వాటిట్లలో కొన్ని మినహాయింపులు ఉంటున్నట్టు. టోటల్గా అసలు రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు. అది కూడా ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పలేదు, టోటల్గా అని చెప్పారు. దాదాపు 1,20,00,000 మంది పిల్లలు ఉన్నారు. అందులో 10th క్లాస్ లోపు ఉన్నటువంటి వాళ్ళు. మరి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి కదా. అది వైట్ రేషన్ కార్డు హోల్డర్. ఇప్పుడు అది తీసేస్తారా? స్పష్టత రావాల్సి ఉంది.